ప్రీవియస్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఈ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? ప్రీవియస్ గవర్నమెంట్ లో అయితే పథకాలు ఏం లేవు. ఈ గవర్నమెంట్ లో అయితే మాకు అన్ని వస్తున్నాయి, అన్ని అందుతున్నాయి కూడా. ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు? నేనైతే డిగ్రీ చదువుతున్నాను, నాకు విద్యా దీవెన వస్తుంది. ఓకే. ₹1 కట్టవసరం లేదు, ఫ్రీగా వాళ్ళే చదివిస్తున్నారు. సో నెక్స్ట్ చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, సో అంతా నేను మంచిగా డెవలప్ చేస్తాను. ఇంతకు ముందు అట్లానే అన్నారు, ఏమి డెవలప్ చేయలేదు. అప్పుడు జగన్ వచ్చాడు, చాలా డెవలప్ అయింది. మా స్టడీ కూడా డెవలప్ అయింది. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ రేటు బాగా పెంచేశాడు, మళ్ళీ రౌడీజం ఎక్కువైపోయింది గ్రామాల్లో, ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి కదా, సో దానికి మీరేం చెప్తారు? అది జగన్ ఏం చెప్పలేదు కదా రౌడీజం చేయమని, వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ ఎమ్మెల్యే కావాలి పెడన్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు టీడీపీ తరపు నుంచి కృష్ణప్రసాద్ గారు, వైసీపీ తరపు నుంచి రాము గారు పోటీ చేస్తున్నారు కదా, సో ఇద్దరులో ఎవరు గెలిస్తే ఛాన్స్ ఉందంటారు? రాము గారే గెలుస్తారు. రాము గారే గెలుస్తారు. సో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకని రాము గారు అనుకుంటున్నారు? ఆయన అంటే అందరికి సేవ చేస్తారు, ఏ కావాలంటే అవి ఇస్తా ఉంటారు, అందుకే ఆయన వస్తారు. రాము గారు